జై శ్రీకృష్ణ. వదతు సంస్కృతం. రోజుకొక్క సంస్కృత పదాన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడుండే భోజనం దగ్గర అందరం కూర్చున్నాం. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, కుటుంబ సభ్యులం, బంధువులం, స్నేహితులం, ఎవరైనా సరే. ఈవెన్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఏం రెస్టారెంట్లో సంస్కృతం మాట్లాడగానే అనేం లేదు. రెస్టారెంట్లో ఫ్రెండ్ తోటి కూర్చుంటే కూడా, తింటుంటే కూడా వాళ్ళకు కూడా నేర్పేసేయండి. ఇది ఏంటనుకుంటున్నారు? పెద్ద ఋషియజ్ఞం ఇది. అంటే మన సనాతన ధర్మం వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి, అనేక యుగాల నుంచి కూడా అమృత భాష అయినటువంటి దేవభాష సంస్కృత భాషని మనం కూడా మన శక్తి మేర ప్రయోగిద్దాం, అనుభవిద్దాం, ఆనందిద్దాం, పంచుదాం. ఈవేళ పదం ఏంటంటే, అయిపోయింది, భోజనం అంతా పూర్తి అయిపోయింది, ఇంకా వడ్డిస్తున్నారు. ఇతోపి స్వీకరోతు, స్వల్పం స్వీకరోతు అంటూ మనల్ని బాగా బతిమలాడేస్తున్నారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? కడుపు నిండిపోయిందండి అని చెప్పాలి కదా. అప్పుడేం చెప్పాలి మనం? ఉదరం పూర్ణం. ఉదరం అంటే పొట్ట, పూర్ణం నిండిపోయింది, ఉదరం పూర్ణం, ఇలా చెప్పాలన్నమాట. దామోదర నామం ఉంది చూసారా కృష్ణనామాల్లో, ఈ ఉదరం అక్కడిదే. దామోదర, దామము అంటే తాడు, ఉదరము అంటే పొట్ట. తాడుని పొట్టయందు కలిగినటువంటి వాడు. కట్టేసింది కదా రోలికి వేసేసి మన అమ్మ యశోదమ్మ. సో ఆ సందర్భంలో ఆయన ఎక్కెక్కి ఏడుస్తున్నాడంట. నటన అన్ని నాటకాలే. అసలు ఏడ్చేవాడు కొద్దిగా ఏడుస్తాడు, యాక్షన్కి ఏడ్చేవాడు బాగా ఎక్కెక్కి ఏడుస్తాడు. ఆయన ఏడుస్తుంటే అంటే ఈ పొట్ట ఏదైతే ఉందో ఇలా 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 వస్తుందంట. అందుకని ఆ చిన్న బొజ్జ ఇలా 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 వెళ్తుంటే ఆ బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలందరూ కూడా సంతోషపడిపోయి దామోదరా అని పిలిచేశారట. అది ఆ నామం ఏర్పడటానికి కారణం. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇది ఉదరం, ఉదర శబ్దం అక్కడుంది. దామము ఉదరము యందు కలిగినవాడు దామోదరుడు కదా. సో ఇక్కడ ఇవాళ మనం ఉదరం పూర్ణం, సంపూర్ణం అయిపోయింది, చాలు ఇంకా నా కెపాసిటీ అని అర్థం అనమాట. సో ఈ పదాలన్నీ వేల్టి వరకు నేర్చుకున్న పదాలన్నీ కూడా తప్పనిసరిగా ఇంట్లో మనం అందరితోటి కూడా నేర్పుతూ, వ్యవహరిస్తూ, నేర్చుకుంటూ అందులో భాగస్వామ్యులు అవుదాం. రోజుకొక్క పదమే కదా. ఏదో ఒక సందర్భంలో మార్నింగ్, లంచ్ ఆర్ డిన్నర్, స్నాక్స్, ఎనీ టైం, రెస్టారెంట్, ఎక్కడైనా సరే మనసు ఉండాలి కానీ మార్గం ఉండదా అండి? చాలా మార్గాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన జీవితంలో ఈ కొత్త అంశాన్ని మమేకం చేద్దాం. మనం కూడా ఋషి వారసులము అని అనిపించుకుందాం. జై శ్రీకృష్ణ.